హలో గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పవన్ సాత్విక్ వ్లాగ్స్. అండ్ ఇది నా న్యూ లుక్. హెయిర్ కట్ చేసేసుకున్నా మొత్తం. సో అది విషయం. అండ్ ఈరోజు దాకా చేసిన వ్లాగ్స్ అన్ని స్కిప్ చేస్తూ ఈరోజు వ్లాగ్ అయితే నేను పెడుతున్నాను. అంటే అవి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేయాలంటే నాకు టైం సరిపోట్లా. దాని బదులు ఎవ్రీడే ఒక్కొక్క వీడియో ఎడిటింగ్ అంటే నాకు అలవాటు అయిపోయింది కాబట్టి అది నడుస్తుంది. అండ్ ఈరోజు November 30, అంటే ఈరోజు మనకి టీఏ సెలెక్షన్స్. సో దానికి సంబంధించిన దానికైతే మేము బయలుదేరి వెళ్ళాలి. పొద్దున్నే వెళ్తాం, ఎందుకంటే లేకపోతే లైన్ పెరిగిపోతుంది. మళ్ళీ నించొని వేసేంత ఓపికలు అయితే లేవు. ఈరోజు ఇంకా వేరే ప్లాన్స్ ఉన్నాయి. సో లెట్ us see ఏం చేద్దాం, ఏంది కథ. ప్రస్తుతానికి అయితే పొద్దున్నే వచ్చాం. ప్రస్తుతానికి అక్కడ కూర్చున్నాము. కిందకి వెళ్ళి కార్ తుడుస్తాం. దాని తర్వాత కార్లో కొన్ని సామాన్లు ఉన్నాయి, అవన్నీ తీసుకొని పైన పెట్టాలి. ఇంకా సామాన్లే నడుస్తుంది. అంటే ఇంకా అయిపోయింది లాస్ట్ ట్రిప్. అవి తీయలేదు చాలా, ఒక 1 వీక్ పైన నుండి అలాగే ఉన్నాయి అన్నమాట కార్లో. సో వ్లాగ్ కూడా చాలా రోజులు తీసి ఫోన్ అసలు నేను సామ్సంగ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాము మొన్న ఒకరోజు. వ్లాగ్ తీయలేదు ఈ 4-5 డేస్ నుండి, అసలు తీయట్లేదు. సామ్సంగ్ సర్వీస్ సెంటర్కి వెళ్ళి ఇదేంటంటే ఫోన్ మళ్ళీ చూపించాను అనమాట. ఫోన్ ప్రాబ్లం, ఓవర్ హీట్ అయిపోతుంది ఫోన్. నెక్స్ట్ ఫోన్లో ఇదేంటిది, ఇది పని చేయకపోవడం అంటే మల్టీ టాస్కింగ్ రావట్లేదు. ఇవన్నీ కథలు ఉన్నాయి. సో అన్నీ సాల్వ్ చేసుకుంటూ కొత్త ఫోన్ అయితే అంటే కొత్త ఫోన్ కాదు, దాన్నే వాళ్ళు ఫ్యాక్టరీ రీసెట్ చేసేదానికన్నా ఎక్కువ ఏం చేయాలి చేసి ఈసారి చెక్ చేయండి పని చేస్తుందేమో అన్నట్టు అన్నారు. ఈసారి నేను కూడా ఎక్స్ట్రా యాప్లు ఏమి ఎక్కించకుండా బేసిక్ ఏ అవసరమో అవన్నీ ఎక్కించుకున్నా అంతే. సో అది విషయం. అండ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు పవన్ సాత్విక్ వ్లాగ్స్ అండ్ ఎంజాయ్ ద వ్లాగ్. సో చెప్పడం మర్చిపోయా, ఈ మధ్యలో కొన్ని వ్లాగ్స్లో కొంచెం పార్ట్ స్కిప్ అయింది. బేసికల్లీ ఏంటంటే మేము ఒక సోఫా ఆర్డర్ చేసుకున్నాం. అండ్ ఆ సోఫా డెలివరీ కూడా అయిపోయింది. డైనింగ్ టేబుల్ డెలివరీ అవన్నీ వచ్చాయో లేదో నాకు గుర్తులేదు. అవి కూడా అయిపోయి చూపించుంటా అవన్నీ. సో సోఫా కొన్నాము, సోఫా డెలివరీ అయిపోయింది. అండ్ పాతింట్లో కూడా అన్ని సామాన్లు తీసేసుకున్నాము. కాలేజ్ ఇంకా అలాగే నడుస్తుంది. ఎగ్జామ్స్ అయితే మధ్యలో, అది విషయం. ఇప్పుడైతే ఇదిగోండి కార్ దగ్గరికి వచ్చా, ఒక నిమిషం చూస్తాం. అది ఆఫ్టర్ సో మెనీ డేస్ నేను దీన్ని అయితే అంటే చూస్తా కానీ ఎక్కువ వాడను. అచ్చా, ఈ కార్లో స్పెషాలిటీ ఏంటి తెలుసా, నేను ఒకవేళ దూరం వెళ్తే కార్ నుండి అది లాక్ అయిపోతుంది. నేనేం నొక్కాల్సిన అవసరం లేదు, అంటే ఆటోమేటిక్ అనమాట. ఇప్పుడు నేను దగ్గరికి వెళ్ళా, చూడండి నా చేతులు ఇక్కడ ఉంది, అన్లాక్ అయిపోయింది కార్. అది అంటే దానికి 10 meters రేడియస్ ఎక్కడున్నా కూడా కార్ అన్లాక్ అయిపోతుంది. చాలా దుమ్ముగా ఉంది, ఒకసారి తుడుచుకోవాలి. అండ్ స్నానాలు అవి వేసిన తర్వాత ఓటు వేయడానికి వెళ్ళిపోతుంది. సో ఓటర్ స్లిప్స్ అన్నీ తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడైతే వెళ్తున్నాం ఓట్ వేయడానికి. ఓట్ వేసి బయటకు వస్తాం. ఫోన్స్ నాకు తెలిసిన ఆటోలో లోపలికి. సో ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నాం. అనుకున్నా, అరే ముగ్గురు అన్నయ్య కూడా రావాలి. అన్నయ్య వచ్చిన తర్వాత అందరికి చూపిస్తాం. ఆఫ్టర్ లైక్ సో మెనీ డేస్ వీఆర్ బ్యాక్ టు అవర్ ఓల్డ్ హోమ్. అంటే పాత ఇంటి దగ్గరికి వచ్చాము. ఒకసారి సిలిండర్ ఏదో ఉంది, అది ఒక్కటి తీసుకోవడానికి వచ్చాము. సో అది విషయం. అండ్ కొన్ని చేంజెస్ కూడా చేసాము పాత ఇంటి దగ్గర. అంటే మెయిన్ డోర్ మార్చాము, అది కూడా చూపిస్తాం. ఈ సోఫా ఇక్కడ ఉంది. అండ్ ఇదే వచ్చేసి కొత్త డోర్. అంటే ఒక్క నిమిషం చూపిస్తాం, ఎక్కడ ఉండాలి చూద్దాం. ఇదిగోండి, ఇదే కొత్త డోర్. ఈ లాక్ కొత్తది, డోర్ కొత్తది, గుమ్మం కూడా కొత్తది. సో ఇప్పుడైతే ఏదైతే పని ఉందో అదంతా అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి వెనకాల మీకు కనిపిస్తే ఒకవేళ అను ఫర్నిచర్ ఇంకా గోద్రేజ్ ఇంటీరియర్ ఉంది. అంటే పాత ఇంటి దగ్గర ఉన్నాం. అండ్ ఇప్పుడు లంచ్ చేయడానికి వెళ్ళాలి, బయటికి వెళ్తాం. నో లంచ్ అవుట్ సైడ్. ఏ బండి డబ్బులు ఎక్కువ అయిపోయిందా నీకు? లంచ్ ఇన్సైడ్ ద హోమ్. లంచ్ ఇస్ అవుట్ సైడ్. పొద్దున బ్రేక్ఫాస్ట్ మీట్. సో పొద్దున బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మేము మ్యాగీ తిన్నాం. మ్యాగీ అంటే హిప్పీ తింటాం మేము, మ్యాగీ తిన్నాం. అయితే మేమేంటంటే
ఎప్పటి నుండో ఇస్కాన్ చూద్దామని అనుకుంటున్నాము. ఇలా అయ్యింది అది. ఇక్కడ చూడండి. ఆవులు ఉన్నాయి. సో టెంపుల్కి వెళ్ళాము అండ్ అక్కడంతా ఇది ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో హారతి నడుస్తుంది. అండ్ ఒక్క నిమిషం, హారతి నడుస్తుంది. సో అదే ఒక హాఫ్ అన్ అవర్ అయిందనమాట. హారతి అంతా హాఫ్ అన్ అవర్ అయింది. ఈగలు ఇప్పుడు ఇంకా బయలుదేరుతాం. వెళ్ళి హోటల్కి వెళ్ళి అక్కడ లంచ్ చేస్తాం. లంచ్ మేము వచ్చేసి సుప్రభాత్ హోటల్లో తినేసాము, అయిపోయింది. ఇంకా లాస్ట్ ఐస్ క్రీమ్ ఉంది, అదొక్కటి కూడా తినేసి ఇంటికి వెళ్ళిపోతాం. ఆఫ్టర్ లంచ్ ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం అంతా పడుకొని ఇప్పుడు లేచా. ఇప్పుడు టైం 6:20 అయింది. ఇప్పుడే జస్ట్ లేచా. అండ్ నాకు తెలిసి ఇక్కడ ఇంకా ఎలక్షన్స్ది అంటే లైక్ పోలింగ్ అన్నది క్లోజ్ చేస్తారు. లైన్లో ఉన్న వాళ్ళందరూ ఓట్లు వేయడానికి ఛాన్స్ ఇస్తారు అంతే. చూడాలి ఇంకా రిజల్ట్స్ వచ్చేదాకా. December 3rd రిజల్ట్స్ వస్తాయి, అది విషయం. ఇంకా నేనేమైనా వర్క్స్ అవి ఇవి ఉంటే చూసుకుంటా. సో ఇది ఈరోజు అంతా అయ్యిందనమాట. ఈవినింగ్కి ఏం చేయలేదు, తిరిగాం అంటే పడుకున్నాం, లేచాం, వెళ్ళి కొంతసేపు అలా కూర్చొని ఎగ్జిట్ పోల్స్ ఏంటి కథ, ఏం నడుస్తుంది ఇవన్నీ చూస్తున్నా. ఇప్పుడైతే ఫేవర్ కాంగ్రెస్కి ఉంది. సో చెప్పలేము రిజల్ట్స్ వచ్చేదాకా. December 3rd రిజల్ట్స్. సో అప్పటిదాకా చూడాలి. నెక్స్ట్ ఇంకా కూర్చొని సినిమా చూద్దామని ఓపెన్ చేసాం. దాని తర్వాత మమ్మీ సడన్గా బిగ్ బాస్ పెట్టింది, అది చూసాం. సో ఇంకా మీరు ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్.